కవిం కవీనాముపమిశ్రవస్తమం శ్రీమహాగణాధిపతయే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం గురుపరంపరాం శ్రీనారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం సంతతో జయతి. శ్రీభగవానువాచ శోచ్యానన్వశోచస్త్వం జ్ఞావాదాంశ్చ భాషసే గతాసు నగతాసూంశ్చ శోచంతి పండితాః. శంకరులు అవతారికలో ఏమన్నారంటే అన్యత్ర ఆత్మజ్ఞానాత్ ఉద్ధరణమపశ్యన్. అర్జునుడు శోకము అనే సముద్రంలో మునిగి ఉన్నాడు. అతన్ని ఆ శోక సముద్రంలో నుండి పైకి తీసుకురావాలి. ఆ దృష్టాంతము ఆ మెటఫర్ చాలా మీనింగ్ఫుల్ మెటఫర్. శోకంలో ఉన్నవాడు సముద్రంలో మునిగిపోతున్న వాడితో సమానంగానే ఉంటాడు. హీ ప్రెజెంట్స్ సచ్ ఏ సీన్, సచ్ ఏ పిక్చర్. డిప్రెషన్ అని ఏదో అంటారు చూడండి. డిప్రెషన్ అంటే లోపలికి వెళ్ళిపోతూ ఉండడం, ఆ శోక సముద్రం లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. సో అటువంటి వాడిని పైకి తీసుకురావాలి. ఉద్ధరణ పైకి తీసుకురావాలంటే మామూలుగా మన వాళ్ళకి చెప్తే చాలా ఉపాయాలు చెప్పు ఉండేవారు. కానీ శ్రీకృష్ణుడు పాపం వెర్రివాడు, ఆయనకు అన్ని ఉపాయాలు తెలియవు. ఇన్ని ఉపాయాలు ఉన్నాయని కూడా తెలియవు ఆయనకి ఒకే ఒక ఉపాయం కనపడింది. ఏమిటంటే అది ఆత్మజ్ఞానాత్ అన్యత్ర ఉద్ధరణం అపశ్యన్. ఆయనకి ఆత్మజ్ఞానము కంటే మరి ఒక ఉపాయము ఉద్ధరించేది లేదు. అపశ్యన్ అంటే నా పశ్యన్, ఆయన కనపడలేదు. ఇంకో ఉపాయం కనపడితే పోనీ అదే చెప్పుండి. ఇప్పుడు యుద్ధరంగం మధ్యలో ఉన్నారు, అక్కడ ఈ ఆత్మజ్ఞానం గోలు ఎందుకంటే ఆత్మ బ్రహ్మ, ఇంకేదైనా ఉపాయం చెప్పచ్చు కదా. పోనీ తన మహిమ ఏదైనా ఉపయోగించవచ్చు కదా. ఆయనకేం కనపడలేదు. ఆత్మజ్ఞానం ఏకైక ఉపాయంగా కనపడింది. పోనీ ఆయనకి కనపడకపోతే శంకరాచార్యులకు కనపడచ్చు, ఈయనకి కనపడలేదు. నేను వ్యక్తిగతంగా నా అభిప్రాయంలో ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడం తప్ప సంసార దుఃఖానికి మరో మార్గం లేదని నా వ్యక్తిగతమైన అభిప్రాయం. సంసార దుఃఖాన్ని బాహ్యములో ఉందని అనుకోవడం ఓ పొరపాటు, దానికి సొల్యూషన్ కూడా బాహ్యములో ఉంది అని అనుకోవడం పొరపాటు. ఎందుకంటే మనం ఏం చేస్తామంటే ఆ చైతన్యము యొక్క ఉపరితలంలో జీవిస్తూ ఉంటాం. ది సూపర్ఫిషియల్ లేయర్స్ ఆఫ్ కాన్షియస్నెస్. ఈ చైతన్యం యొక్క ఉపరితలము అంటే దట్ ఈస్ ది బ్రీడింగ్ గ్రౌండ్ ఫర్ ఆల్ ప్రాబ్లమ్స్. సమస్యలు అన్నీ అక్కడే పుడతాయి. మీకున్న రాగద్వేషాలు, మీకున్నటువంటి వ్యక్తిత్వం, అంటే నేను ఫలానా, నేను ఇది, నేను అది అనే వ్యక్తిత్వము, సోషల్ స్టేటస్, పవర్, మనీ, సెల్ఫ్ అగ్రండైజ్మెంట్, సో అహంకారము, దర్పము, గర్వము, ఇవన్నీ కూడా కాన్షియస్నెస్లోనే ఉంటాయి కదండి. ఇవన్నీ చైతన్యం లేకపోతే ఏదీ లేదు. కానీ చైతన్యం యొక్క ఉపరితలమునందు మాత్రమే ఉంటాయి. చైతన్యం యొక్క ఉపరితలము దట్ ఈస్ ది బ్రీడింగ్ గ్రౌండ్ ఫర్ ఆల్ ప్రాబ్లమ్స్. సఫరింగ్ అంతా అక్కడే పుడుతుంది, అక్కడే శోకము ఉదయిస్తుంది, భయం అక్కడే పుడుతుంది, అక్కడే పరిష్కారం దొరకదు. ఒకవేళ మీకు పరిష్కారం దొరికినా చాలా తాత్కాలికంగా ఉంటుంది. ఆ పరిష్కారం తత్కాలమునందు పరిష్కారం ఉంటుంది. తర్వాత కొన్ని సందర్భాల్లో మీకు పరిష్కారము, ఒక సమస్య ఉంటుంది, దానికి మీరు పరిష్కారం పట్టుకొస్తారు, ఆ పరిష్కారము దానికి రెట్టింపు సమస్యను నిలబెడుతుంది. ఇది ఎలాగంటే వ్యక్తికి తన యందు తనకు ఒక వెలితి, ఒక శోకము దర్శనమిస్తుంది. 1,00,000 రూపాయలు సంపాదిస్తే ఈ శోకం పోతుంది అని వీడు అనుకుంటాడు. దానికి పరిష్కారంలాగా అది కనపడుతుంది. వీడేదో కింద మీద కూడా 1,00,000 సంపాదిస్తాడు. ఇప్పుడు సమస్య పరిష్కారం అయిందా?
పోనీ ఉన్న సమస్య ఉన్నట్టుందా? లేదు. ఈ సమస్య 4 రెట్లు అవుతుంది. ఇంకే నేను ఏదో దృష్టాంతం చెప్పాను. కాబట్టి చైతన్యము యొక్క కాన్షియస్నెస్, చేతన, ఆ తెలివికి ఉపరితలమునందు జీవిస్తూ, ఆ పైపైన జీవిస్తూ, పైపైన ప్రకాశించేటువంటి పరిచ్ఛిన్నములైన సెన్సేట్ వాల్యూస్, అంటే భోగములకు, కోరికలకు, భయాలకి సంబంధించినటువంటి ఆ విలువలు ఏవైతే ఉంటాయో వాటిలోనే జీవిస్తూ ఉన్నప్పుడు మీకు శోకానికి పరిష్కారం లేదు. మరి ఇంక శోకానికి పరిష్కారం ఎక్కడ దొరుకుతుందంటే ఆ చైతన్యం యొక్క లోతులలో దొరుకుతుంది పరిష్కారం. దాన్నే ఆత్మజ్ఞానము అని. సో ఆత్మజ్ఞానము తప్ప శోకానికి మరొక ఉపాయం లేదు అనే విషయాన్ని శ్రీకృష్ణుడు స్పష్టంగా దర్శించి, అది సమయమా సందర్భం అవునా కాదా అనేటువంటి ప్రసంగం లేకుండగా ఆయన ఆత్మజ్ఞానాన్ని అవతరింపజేసుకున్నాడు. దీనికి పరిచయం చేస్తూ ఇలా మాట్లాడతాడు. అశోచ్యాన్ అన్వశోచస్మి. దీనికి పదచ్ఛేదం చెప్తాం. మీరందరూ సంస్కృత విద్యార్థులు కదా. అశోచ్యాన్ అన్వశోచ త్వం ప్రజ్ఞావాదాన్ చ భాషసే గతాసూన్ అగతాసూన్ చ నా అనుశోచంతి పండితాః. త్వం నీవు అశోచ్యాన్ శోకింపదగని వారిని గూర్చి, అన్వశోచ శోకించుచున్నావు, మధ్యమ పురుష, ప్రజ్ఞావాదాన్ చ ప్రజ్ఞావంతులు పలికే పలుకులను కూడా, చా ఉంది కదా, చా అంటే కూడా, భాషసే పలుకుచున్నావు. పండితాః జ్ఞానులు, గతాసూన్ మరణించిన వారిని గురించి, అగతాసూన్ చ జీవించి ఉన్న వారిని గురించి కూడా నా అనుశోచంతి దుఃఖించరు. ఇది వాక్యం చాలా సరళంగా ఉంటుంది. గీతలో వాక్యాలు సంస్కృతం సరళంగా ఉంటుంది. సో నీవు శోకింపదగని వారిని గురించి దుఃఖిస్తున్నావు. భీష్ముడి గురించి, ద్రోణుడి గురించి దుఃఖించడం ఏమిటండి? వాళ్ళు దే లివ్డ్ ఫుల్ లైఫ్. వాళ్ళు మరణిస్తే పండగ చేయాలి. యుద్ధరంగంలో మరణిస్తే 10 రెట్లు పండగ చేయాలి. క్షత్రియుడు యుద్ధరంగంలో మరణిస్తే, అంత వయస్సు వచ్చాక కూడా యుద్ధరంగంలో మరణిస్తే అది పండగ కదండి. వాళ్ళ గురించి దుఃఖించడమా? సరే, కొన్ని దుఃఖిస్తున్నవాడు దుఃఖించచ్చా? ప్రజ్ఞావాదాంశ భాష. పెద్ద పెద్ద చోటాను బడే బాత్ అనేదో అంటారు చూడండి. అలాగే విద్వాంసుడు, విజ్ఞానులు పలుకాల్సిన పలుకుల్ని పలుకుతున్నాడు. పిండాలంటాడు, ధర్మం అంటాడు. ఇది తను దుఃఖిస్తున్నవాడు ధర్మపర్ణాలు ఎలా పలుకుతాడండి? వాడికి ధర్మాన్ని గురించి వివేకం చేసేటువంటి సందర్భం ఉంటుందా? దుఃఖంలో ఉన్నవాడికి ఆ వివేకం ఉండదు. సో విద్వాంసులు నీకు మళ్ళాగా శోకించరు. నాను శోచంతి పండిత. ఎవరి గురించి శోకించరు? ఎవరి గురించి కూడా శోకించరు. బతుకున్న వాళ్ళ గురించి శోకించరు, మరణించిన వాళ్ళ గురించి శోకించరు. ఎందుకంటే జీవితము మరణము అన్నవి అవి ఆత్మస్వరూపానికి లేనే లేవు. దేహానికి అది ఉందంటే దాని గురించి దుఃఖించడం అనవసరం. కాబట్టి మనం అనుకున్నాము, దాని మీద భాష్యకారులు వ్యాఖ్యానం చేస్తారు. మీరు చూడండి, నేను పాఠం చెప్పేప్పుడు శ్లోకము, పదచ్ఛేదము అవి చెప్తున్నాను. భాష్యకారులు ఆయన ఏదో తాత్పర్యాలు చెప్పేస్తారని, వివరంగా విస్తారంగా రాస్తారని మీరు అనుకోద్దు. ఆయన కూడా పదాన్ని తీసుకుని ఆ పదానికి విగ్రహవాక్యం రాస్తారు. అంటే దాన్ని చిన్న చిన్న ముక్కల కింద విడగొట్టి విభక్తులు, ప్రత్యయాలు కూడా చెప్తూ ఉంటారు. అదే ధోరణిలో రాస్తారు. సో దాన్ని బట్టి అర్థం ఏంటంటే ఆ టెక్స్ట్కి ఇంపార్టెన్స్. ఎప్పుడు కూడా శోకంలో ఉన్నవాడు
ట్రాన్స్లేషన్ గుర్తు చేసుకుంటే ఫలం ఉండదు, అంత ఫలం ఉండదు. శ్లోకం గుర్తు చేసుకుంటే ఫలం ఉంటుంది. ఆ మహాత్ముల వచనానికి ఆ బలం ఉంటుంది, దాంట్లో ఉండే అర్థానికి బలం ఉండదు. ఆ అర్థం వెనుక ఉండే మహాత్ముల యొక్క ఆ శక్తి ఆ వచనంలోకి వస్తుంది. శ్రీకృష్ణుడు ఇలా చెప్పాడు అంటే దానికి బలం వస్తుంది. అది గుర్తు చేసుకుంటే మనస్సుకి ఊరట లభిస్తుంది. కాబట్టి విద్యార్థులు ఎప్పుడూ కూడా టెక్స్ట్ బేస్డ్ స్టడీ చేయాల్సి ఉంటుంది. తర్వాత సంస్కృతం చదువుకునే వాళ్ళకి మరింత ఆనందంగా ఉంటుంది. కాబట్టి మీరు వర్డ్స్ వర్త్ను కోట్ చేశారనుకోండి, ఆనందంగా ఉంటుంది. షేక్స్పియర్నో వర్డ్స్ వర్త్నో ఆయన కొటేషన్ ఏమిటో గుర్తులేదండి, కానీ ఓవరాల్ మీనింగ్ ఇదండి అని చెప్పాను అనుకోండి, అంత శోభ ఉండదు. కొంత శోభ ఉంటుంది కానీ అంత శోభ ఉండదు. సంథింగ్ లైక్ దాట్. కాబట్టి శ్లోకాలు నోటికి రావటం, అన్నీ కాకపోయినా, వరుసలో కాకపోయినా, అన్నీ కాకపోయినా ప్రధానమైన శ్లోకాలు నోటికి రావటం, వాటి పదార్థ వివేకాన్ని కలిగి ఉండటం, అది సాధకుల లక్షణం. సాధకులు టెక్స్ట్ బేస్డ్ స్టడీ చేయాల్సి ఉంటుంది. భాష్యం నశోచ్యా అశోచ్యా భీష్మద్రోణాదయ సద్వృత్తత్వాత్ పరమార్థరూపేణ చ నిత్యత్వాత్ తాన్ అశోచ్యాన్. ఈ పద్ధతి మీరు గమనించాలి. ఇప్పుడు అశోచ్యాన్ ఏ విభక్తి? ఏ విభక్తి అండి అశోచ్యాన్? ద్వితీయ విభక్తి. రామం రామో రామాన్ కదండి, ద్వితీయ విభక్తి. కానీ అర్థం ద్వితీయ విభక్తిలో చెప్పరు, ప్రథమా విభక్తిలో చెప్తారు. చూడండి, నా శోచ్యా అశోచ్యా అని. నా శోచ్యా, ఆ నా అనేది నెగిటివ్ పార్టికల్ కింద ఆ వస్తుంది. నా శోచ్యా అశోచ్యా. నా ధేను అధేను. నా శుచి అశుచి. నా శోచ్యా అశోచ్యా. ముందు ప్రథమా విభక్తిలో అర్థం చెప్తారు. నా శోచ్యాన్ అశోచ్యాన్ అని చెప్పరు, ప్రథమా విభక్తిలోకి పట్టుకొస్తారు ముందు పదాన్ని. ఏ విభక్తిలో ఉన్నా ప్రథమా విభక్తిలోకి పట్టుకొచ్చి ఆ తర్వాత మళ్ళీ ఆ విభక్తిలోకి మారుస్తారు. ఆ మార్చేప్పుడు తద్ అనే శబ్దాన్ని వాడతారు. సహ, తే, తం, తాన్ మీరు చూశారు కదా, ఆ శబ్దాన్ని వాడతారు. సో ఇప్పుడు చూడండి, నా శోచ్యా అశోచ్యా. శోచ్యా అంటే శోకింపదగిన వారు. ఒక శ్లోకం జాగ్రత్తగా మీరు గమనిస్తే మిగతావన్నీ వేగంగా ముందుకు వెళ్తాయి. నా శోచ్యా అంటే శోకింపదగని వారు. సమాసం చేస్తే అశోచ్యా అవుతుంది. ఇప్పుడు ఈ అశోచ్య, కానీ శ్లోకంలో అశోచ్యాన్ అని ఉంది. ఎలాగ మారుస్తారు దాన్ని? తాన్, ద్వితీయ బహువచనంలోకి మార్చాలి కదా. తాన్ అశోచ్యాన్ ఆయన మార్చారు. చూడండి, అక్కడ భాష్యంలో ఉంది తాన్ అశోచ్యాన్. సో సంస్కృతం చదువుకున్న విద్యార్థులకి పాఠం ఎలా చెప్పాలో భాష్యం అలా ఉంటుంది. నా శోచ్యా అశోచ్యా తాన్ అశోచ్యాన్ అన్నీ ఉంటాయి మీకు, కానీ మధ్యలో ఏవో కొన్ని ఎక్స్ప్లెనేషన్స్ వస్తూ ఉంటాయి. వాటిని మనం గమనించాలి. శోచ్యా అంటే శోకింపదగిన వారు కాదు. అశోచ్యా వారిని అని ద్వితీయ బహువచనంలో అశోచ్యాన్. ఎవళ్ళు వీళ్ళు అశోచ్యా? భీష్ముడు ద్రోణుడు మొదలైన వారు. కాబట్టి భీష్ముడు ద్రోణుడు గురించి నువ్వు శోకిస్తున్నావా? వాళ్ళు శోకింపదగిన వారు కాదు, వాళ్ళ గురించి నువ్వు శోకించక్కర్లేదు. ఎందుకని? సద్వృత్తత్వాలు. ఈ శంకరుల యొక్క ఆలోచన సరళ ఎలా ఉందో చూడండి. ఇప్పుడు ఆయన గురించి నువ్వు బెంగ పెట్టుకోక్కర్లేదు అన్నారనుకోండి. ఎందుకు బెంగ పెట్టుకోక్కర్లేదంటే ఆయనకేమండి బాగా డబ్బున్నవాడు, ఆయన గురించి ఎందుకు బెంగ అని అంటారు. అంటే అర్థం ఏంటి? డబ్బున్నట్లయితే బెంగ పెట్టుకోక్కర్లేదు. ఇలా ఇలా ఉందా సమాజంలో అభిప్రాయం? ఇంచుమించి అదే రకంగా మాట్లాడుతున్నారు శంకరులు కూడా. భీష్మద్రోణుల గురించి నువ్వు దుఃఖించడం ఏమిట్రా వెరిమోహం? ఎందుకని అంటే వాళ్ళు సద్వృత్తత్వాలు, చాలా సదాచార పరాయణులు. దురాచారుల గురించి దుఃఖించాలి. అయ్యో పాపం వీళ్ళు దురాచారంలో ఉన్నారు, తప్పు మార్గంలో ఉన్నారు, పతితులు అవుతారు అని దురాచారి గురించి దుఃఖించాలి. కానీ సదాచారి గురించి దుఃఖించడం ఏమిటి? భీష్మద్రోణులు సత్పురుషులు వాళ్ళు, వాళ్ళ గురించి నువ్వు దుఃఖించక్కర్లేదు. ఒక లోక వ్యవహార దృష్ట్యా
అంటే ఇప్పుడు వాళ్ళ పుణ్యపాపాల గురించి కాదండి నా దుఃఖం, వాళ్ళు చచ్చిపోతారని నేను దుఃఖిస్తున్నాను అంటావేమో. పరమార్థ రూపేణ చ నిత్యత్వా. ఇప్పుడు ఇక్కడ ఒక పదానికి రెండు అర్థాలు ఉంటాయి, దాన్ని ఆయన మెన్షన్ చేస్తున్నారు. ఇప్పుడు భీష్మ అనే పదం ఉందనుకోండి, దానికి రెండు అర్థాలు ఉంటాయి. ఒక అర్థాన్ని వాచ్యార్థము అని అంటారు, రెండో అర్థాన్ని లక్ష్యార్థము అని అంటారు. ఓకే, వాచ్యార్థము అంటే డైరెక్ట్ మీనింగ్, లక్ష్యార్థము అంటే ఆ డైరెక్ట్ మీనింగ్ని కొంత మీరు పరిశోధన చేసి దాని స్వరూపమేమి అని ప్రశ్నించుకుని కొంచెం పరిశీలిస్తే వచ్చే అర్థం పేరు లక్ష్యార్థం. అంటే దీనికి దృష్టాంతం, మన రొటీన్ దృష్టాంతం నెక్లెస్ అని ఉందనుకోండి, దీనికి వాచ్యార్థం ఏమిటో తెలుసిన? మెడలో పెట్టుకునే ఆభరణము, అది వాచ్యార్థం. లక్ష్యార్థం ఏమిటో తెలుసిన? బంగారము. ఇప్పుడు నేను రెండు వాక్యాలు చెప్తాను, దాంట్లో వాచ్యార్థం ఎక్కడ వాడారు, లక్ష్యార్థం ఎక్కడ వాడారో చెప్పండి. పార్టీకి వెళ్దాం, నెక్లెస్ పెట్టుకురా ఒక వాక్యం. మనకి అమ్మాయి పెళ్లి చేయడానికి డబ్బు కావాలి, బంగారపు షాపుకు వెళ్దాం, నెక్లెస్ పట్టుకురా అని రెండో వాక్యం. ఇప్పుడు మొదటి వాక్యంలో నెక్లెస్ అనే పదానికి అర్థం ఏమిటి? మెడలో పెట్టుకునే ఆభరణము, వాచ్యార్థం. రెండో వాక్యంలో నెక్లెస్కి అర్థం ఏమిటి? మెడలో పెట్టుకునే ఆభరణం అని అర్థం కాదు, లక్ష్యార్థం. అక్కడ బంగారం. ఆవిడ కనుక మెడలో పెట్టుకుని వచ్చిందనుకోండి, చాలాసార్లే మనం వెళ్తున్నది ఎక్కడికి, తీపి అని కూడా అంటాడు భర్త. అది మెడలో పెట్టుకుని వెళ్ళకూడదు బంగారం కొట్టుకు అమ్మడానికి, కానీ ఒక పొట్లం కట్టుకుని పట్టుకెళ్ళాలి. పార్టీకి వెళ్ళేప్పుడు మెడలో పెట్టుకుని వెళ్ళాలి. కాబట్టి ఇప్పుడు నెక్లెస్ అనే పదానికి వాచ్యార్థం ఏమిటి? మెడలో పెట్టుకునే ఆభరణము. లక్ష్యార్థం ఏమిటి? బంగారము. ఓకే, భీష్మ అనే పదానికి వాచ్యార్థం ఏమిటంటే అర్జునుడికి తాత, ముత్తాత, దుర్యోధనుడి పక్షంలో నిలబడి యుద్ధం చేస్తున్న సేనానాయకుడు, ముసలాయన. ఇవన్నీ వాచ్యార్థాలు. లక్ష్యార్థం ఏమిటో తెలుసిన? చైతన్యము, లేకపోతే ప్రాణము, ప్రాణశక్తి. ఒక లెవెల్కి వెళ్తే ప్రాణశక్తి, ఆ పై లెవెల్కి వెళ్తే చైతన్యము. ఓకే, కాబట్టి ఇప్పుడు భీష్ముడు అనే పదానికి వాచ్యార్థం చెప్పారనుకోండి. ఇప్పుడు నెక్లెస్ దగ్గరికి రండి. నెక్లెస్ అనే పదానికి వాచ్యార్థం తెలుసు మీకు, లక్ష్యార్థం తెలుసు. దీంట్లో ఏది అనిత్యము, ఏది నిత్యము? వాచ్యార్థం అనిత్యం, లక్ష్యార్థం నిత్యం. ఇప్పుడు భీష్ముడు అనే పదానికి వాచ్యార్థం చెప్పారనుకోండి, అనిత్యం. ఎందుకంటే సేనానాయకుడు, ప్రపితామహుడు, ముత్తాత అంటే అనిత్యం. ఈ సేనానాయకుడన్నా ప్రపితామహుడన్నా మీరు ఇంకో అరడదన విశేషణాలు వేసినా ఇవన్నీ కాలగర్భంలో కలిసిపోయేవే, ఏది మిగిలేదు కాదు. కానీ ప్రాణము, చైతన్యము అని అర్థం చెప్పారనుకోండి, అది నిత్యం. కాబట్టి వాచ్యార్థాన్ని చూస్తే శోకము, లక్ష్యార్థాన్ని చూస్తే శోక విముక్తి. అది పరమార్థ రూపేణ చ నిత్యత్వాత్. ఇప్పుడు మళ్ళీ ఇంకో మాట. ఇప్పుడు నెక్లెస్కి మీకు వాచ్యార్థం, లక్ష్యార్థం తెలుసు. ఈ రెండింట్లో తత్కాలమునందు మాత్రమే యథార్థంగా భాషించి కేవలము నామరూపాత్మకంగా ఉండి మిథ్యయైన అర్థము ఏమిటి? వాచ్యార్థం. అవునండి. కాలాతీతమైనది అంటే నెక్లెస్కు ఉండే కాలంతో సంబంధం లేకుండా, నెక్లెస్కి ముందు, నెక్లెస్కి వెనుకాల, నెక్లెస్ ఉన్నప్పుడు కూడా, అంటే మూడు కాలములలో ఉంటూ, అంటే కాలాతీతమైనది. నెక్లెస్ కాలమునకు లోబడి ఉంటే బంగారము కాలమునకు అతీతమైనది. కాలమునకు అతీతమైనది, నామరూపములకు అతీతమైనది, దాని పేరే పరమార్థము అని అంటారు. కాలమునకు నామరూపములకు అతీతమైతే పరమార్థము. ఇప్పుడు పరమార్థము ఏదవుతుంది? లక్ష్యార్థం పరమార్థం. ఇప్పుడు నెక్లెస్ అన్నప్పుడు వాచ్యార్థం ఏమిటి? అనిత్యం. లక్ష్యార్థం ఏమిటి? నిత్యం. అంతే. భీష్ముడని ఒక రూపాన్ని, ఒక నామాన్ని నువ్వు పట్టుకుంటే అది ఎప్పుడూ నశించిదే, దాన్ని నువ్వు పట్టుకోవడం కుదరదు. కానీ భీష్ముడంటే నామరూపాలు కాదు,
నామరూపాల వెనుక నుండే లక్ష్యార్థాన్ని మనం చూడాలి. ఆ ప్రాణశక్తి, ఆ విజ్ఞాన శక్తి. ఇంకా మీకు చేతనైతే సూక్ష్మంగా ఆలోచించగలిగితే ఆ సత్త, అఖండ సత్త, పరబ్రహ్మస్వరూపుడు భీష్ముడు. ఇప్పుడు బుడగ పుట్టింది, ఏమైనా కొత్తగా పుట్టిందా? సముద్రంలో బుడగ పుడితే కొత్తగా ఏం పుట్టింది? పుట్టిన బుడగ పగిలింది, ఏది నశించింది? ఏది నశించదు. నీరు అలాగే ఉంది, వాయువు అలాగే ఉంది. నీరు వాయువు కలిస్తే బుడగ అయింది. వాయువు వాయువులోనే ఉంది, నీరు నీరులోనే ఉంది. బుడగ పుట్టినప్పుడు అదే స్థితి, బుడగ పగిలినప్పుడు అదే స్థితి. అబ్బే కాదండి, మాకు బుడగ కావాలి అంటే దుఃఖిస్తారు. బుడగల గురించి పిల్లలు బుడగలు కావాలని ఆడతారు. ఎప్పుడైనా గమనించారా? నేను చూశాను. ఈ పిచ్చి అమెరికాలో ఉంటుంది. అక్కడ పిల్లలకి బుడగల కోసం అని చెప్పేసి సిస్టమ్స్ ఉంటాయి. ఇక్కడ తక్కువ. సోప్ వాటరును ఆ చిన్న తీగ ఇది ఇస్తారు. ఓ పిల్లవాడికి ఈ బుడగలు ఉఫ్ఫని ఊతుంటే బుడగలు వస్తూ ఉంటాయి, సోప్ బబుల్స్. పిల్లలందరూ ఆడుతున్నారు. ఓ పిల్లవాడు ఏడుస్తున్నాడు. ఆ టీచర్ వచ్చారా, ఎందుకురా ఏడుస్తున్నావు అంటే, నాకు బబుల్స్ రావట్లేదని ఏడుస్తున్నాడు. ఇంకొకడు, నాకు వచ్చిన బబుల్స్ అలా వల్ల పుడుతూనే పగిలిపోతున్నాయి, కొంతసేపు అయినా మిగలటం లేదు, వాడి బబుల్స్ ఎక్కువ కాలం మిగిలి ఉన్నాయని ఇంకొకడు ఏడుస్తున్నాడు. మనం ఇంచుమించు అటువంటి వాళ్ళమే. ఇట్స్ ఎ బబుల్. లైఫ్ బుద్భుత ప్రాయము అని వినలేదు మీరు ఎప్పుడు? జీవితము బుద్భుత ప్రాయం. ఒకడు సపోజ్ 60 ఏళ్ళు బతికాడు అనుకోండి, ఇంకొకడు 80 ఏళ్ళు బతికాడు అనుకోండి. 60 ఏట చచ్చిపోతే దుఃఖిస్తారు జనరు, 80 ఏట చచ్చిపోతే అంత దుఃఖించరు. ఎందుకని అంటే 20 ఏళ్లలో ఏమి డిఫరెన్స్? 20 ఏళ్ళు ఎంతసేపులో గడుస్తాయి? అఫ్కోర్స్ 20 ఏళ్లలో గడుస్తాయి. చాలా అల్పంగా గడిచిపోవండి 20 ఏళ్ళు. ఇప్పుడు మీకు కొన్ని దృష్టాంతాలు చెప్తా చూడండి. సూర్యుడు పుట్టి 5 బిలియన్ సంవత్సరాలు అయింది. ఇంకో 5 బిలియన్ సంవత్సరాల్లో ఆయన గిట్టుతాడు. కొన్ని నక్షత్రాల నుంచి మన దగ్గరికి కాంతి చేరటానికి 10,000 సంవత్సరాలు పడుతుంది. మనం ఇప్పుడు చూస్తున్నాము అంటే 10,000 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి నక్షత్రాన్ని చూస్తున్నాం. ఇప్పుడున్న నక్షత్రాన్ని చూడాలి అంటే 10,000 సంవత్సరాలు ఆగిన తర్వాత చూడగలుగుతారు. రోడ్డు పక్కన రాయి ఉందనుకోండి, బండరాయి, మన నామాల గుండు అని ఉంది. ఆ గుండు, దాని వయస్సు ఎంత ఉంటుందంటారు? ఎప్పుడైనా ఆలోచించారా? దాని వయస్సు సుమారు 3-4 బిలియన్ సంవత్సరాలు దాని వయస్సు. మనం ఏ వయస్సు గురించి మాట్లాడుతున్నాం? 10 ఏళ్ల గురించి, 20 ఏళ్ల గురించి మాట్లాడుతున్నాం. కేవలము అజ్ఞానం చేత మాత్రమే మానవుడు దుఃఖిస్తాడు. ఇంకా దీనికి మరో హేతువే లేదు. ఆ బిగ్గర్ పిక్చర్ ఏమిటో తెలియక కేవలము తన కంపానియన్షిప్, తను అంటే దేహాత్మభావం. ఈ దేహానికి ఇంకో కొన్ని దేహాలు తోడుగా ఉండాలి. ఆ తోడుకి తేడా వస్తే వీడు దుఃఖిస్తాడంట. ఇంత అల్పమైన బుద్ధి, ఆలోచన అంచేతనే కాన్షియస్నెస్ వెరీ సూపర్ఫిషియల్ లేయర్స్లో మనిషి మిగిలిపోయాడని అభిప్రాయం. అలా దుఃఖిస్తారు తప్పిస్తే దుఃఖానికి మరో హేతువే లేదు. కేవలం అజ్ఞానమే దుఃఖానికి హేతు. దీనికి మహాత్ములు చెప్తారు, ఇప్పుడు మినుగురు పురుగు అలాగా మిణుక్కుమని మళ్ళీ ఆరిపోతుంది. ఆ మిణుక్కుమన్న దాన్న కాలంలో పుట్టుక, మరణము, యవ్వనము, మధ్య వయస్సు, పెద్ద వయస్సు, ఇవన్నీ ఆ మిణుక్కులోనే. మన జీవితం కూడా అంతే. అలాగా మిణుక్కుమని ఆరిపోతుంది మన జీవితం. అలాగా పుట్టాడని అంటుండగానే పెద్దవాడవుతాడు, చచ్చిపోతాడు. 80 ఏళ్ళు 90 ఏళ్ళు ఎంత అండి? పూర్ణాయుర్దాయం అయితే 70-80 ఏళ్ళు, ఎంత టైం అది? సో అదర్శనాదాపతితా పునశ్చాదర్శనంగతా అని శంకరులు కోట్ చేస్తారు ఎక్కడో శాంతి పర్వంలో. దీనికి దృష్టాంతం ఏం చెప్పారంటే, ఒక గది ఉంది. ఆ గదిలో ఇటువైపు చీకటి, ఇటువైపు చీకటి, మధ్యలో వెలుతురు. ఇటేముందో మనకి తెలియదు, ఇటేముందో తెలియదు, మధ్యలో మాత్రం వెలుతురు. సడన్గా ఒక బాణము జుయ్యమని ఆ గదిలో ప్రవేశించి మళ్ళీ ఆ గదిని క్రాస్ చేసేసి మళ్ళీ చీకట్లో వెళ్ళిపోయింది. ఎక్కడి నుంచి వచ్చింది ఈ బాణం? అదర్శనాదాపతిత. అదర్శనం నుంచి వచ్చింది, చీకట్లో నుంచి వచ్చింది.
పునశ్చాదర్శనంగత, మళ్ళీ చీకట్లోకి వెళ్ళిపోయింది. చీకట్లోకి వెళ్ళిపోయిందంటే అర్థం ఏంటో తెలుసిన? ఎక్కడికి వెళ్ళిందో నాకు తెలియదని అర్థం. దానికి ఊరికే తెలిసి ఉన్నట్టుగా అనిపిస్తుంది. అది తెలిసింది నాకు తెలియదు అని అర్థం. అదర్శనాద్ ఆపతితాహ పునశ్చాదర్శనం గతాహ. ఈ మధ్యలో ఈ క్రాస్ చేసిన దాంట్లోనే ఇదిగో ఇప్పుడు యవ్వనంలో ఉంది, ఇప్పుడు మధ్య వయస్సులో ఉంది, ఇప్పుడు పెద్ద వయస్సులో ఉంది. ఏది ఏరో క్రాసింగ్. మన జీవితాలు అలాంటి అతి బల్బజములు, అత్యల్పములు దేహం రూపంగా. కాబట్టి దేహం రూపంగా నువ్వు తీసుకుంటే దుఃఖించడం అనవసరం, అత్యల్పము. ఇప్పుడు ఒక బుడగ 500 మిల్లీ సెకండ్లు ఉంది. మిల్లీ సెకండ్ అంటే సెకండ్లో 1000వ వంతు. ఇంకో బుడగ 600 మిల్లీ సెకండ్లు ఉంది. మరో బుడగ 700 మిల్లీ సెకండ్లు ఉండి పగిలాయి. ఇప్పుడు ఈ 500 మిల్లీ సెకండ్లకి పగిలిపోయిన బుడగను గురించి ఈ 600 మిల్లీ సెకండ్ల దాకా ఉండి పగిలిపోయిన బుడగ దుఃఖిస్తూ ఉంటుంది. వీడు దుఃఖించేవాడు నిలబడేవాడైతే అయ్యో నాకుండే భాగ్యం వాడికి లేకపోయిందో దుఃఖించవచ్చు. ఈ దుఃఖించేవాడు వీడి గురించి దుఃఖించడానికి మళ్ళీ క్యూలో వెనకాల చాలామంది నిలబడి ఉన్నారు. వాళ్ళ గురించి దుఃఖించడానికి ఇంకోహళ్ళు నిలబడి ఉన్నారు. దీన్ని అజ్ఞాన పరంపర అని ఉంటారు. ఈ దుఃఖించడం అన్నది చాలా అసందర్భమైన విషయం. ఎవరైనా చచ్చిపోతే బోరుమని ఏడుస్తూ ఉండటం చాలా తప్పదు. శాస్త్రం అలా చెప్పలేదు. ఇలాంటివి చెప్పేందుకు కూడా బాగుండవు. శాస్త్రంలో ఏమని చెప్పారంటే అపరకర్మ ఉంటుంది. ఈ విషయాలు మీకు ఎలా తెలుసునని మీరు నన్ను అడగద్దు. ఎందుకు ఎలా తెలిసిందో నాకే తెలియదు. తెలిసిందనే తెలుసు, ఎలా తెలిసిందో తెలియదు. అపరకర్మలో ఏం చేస్తాను, నేను ఎప్పుడు శ్మశానానికి వెళ్ళిన వాడిని, కర్మలను చూసిన వాడిని కాదు. అయినా కూడా ఎలా తెలిసిందో తెలిసింది. నాకు గుర్తులేదు ఎలా తెలిసిందో. ఎప్పుడో మా నాన్నగారు చెప్తుంటే విన్నాను. ఏమిటంటే అక్కడ ఆ శవానికి నిప్పు పెట్టే ముందు ఏదో మంత్రాలు అవి చదువుతారు కదండి. నిప్పు పెట్టే ముందు ఓ వాక్యం ఒకటి ఉంది. ఆ వాక్యం ఏంటంటే ఇప్పుడు బంధువులు ఎవరైనా రోధించదలుచుకుంటే రోధించండి అని వాక్యానికి అర్థం. అప్పుడు అంతదాకా దుఃఖాన్ని అట్టిపెట్టుకున్న వాళ్ళు ఒక్కసారి కళ్ళమ్మ నీళ్లు పెట్టుకుంటారు. బోరుమని ఏడవరు. ఒక్కసారి కళ్ళమ్మ నీళ్లు పెట్టుకుంటారు. అట్లా పోనీ ఏడిస్తే ఏడుస్తారు. మళ్ళీ వెంటనే ఇంకా ఆపేసేయండి అని మళ్ళీ వాక్యం మా రోధీ అని వాక్యం. సంస్కృతంలో ఉంటుంది వాక్యం. పురోహితుడికి తెలియకపోవచ్చు దాని అర్థం, అది వేరే సంగతి. కానీ అలా ఉంటుంది దాని అర్థం. మా రోధీ అంటే వీళ్ళు ఇంక రోదన ఆపేసేస్తే అప్పుడు దాహక్రియ జరుగుతుంది. ఇలా ఉంది మంత్రాల్లో. ఇంకా ఆయన బతికుండగానే వీళ్ళు రోదనం ప్రారంభిస్తారు. అదో కార్యక్రమం కింద 11 రోజులు 12 రోజులు అలాగా పీరియాడికల్గా టిఫిన్ కాఫీ తాగి రోదనం చేస్తూ ఉంటారు. ఇదేదో ఒక సంప్రదాయం అని అదో పిచ్చి. ఇదంతా అజ్ఞానం తప్ప ఇంకేం లేదు. రోదనం చేయరాదు. హరే రామ నామాన్ని జపమే చేయాలి, ఇంకే పని చేయకూడదు. కలిసంతరణోపనిషత్తు నామం హరే రామ అదే చేయాలి, మరి ఏ పని చేయకూడదు. దుఃఖం వస్తుంటే కూడా దుఃఖాన్ని దుఃఖించడానికి కావాల్సిన శక్తిని నామ సంకీర్తనంలో చేయాలి. అంటే అదే పని చేయాలి. మరే పని ఏదైనా చేస్తే పొరపాటు. కొంతమంది క్యాసెట్ పెడతారు, హరే రామ క్యాసెట్ పెడతారు. అది కూడా అనవసరం. కొన్ని క్యాసెట్ పెట్టినా మనం క్యాసెట్తో పాటుగా కలిసి మనం నామాన్ని సంకీర్తనం, క్యాసెట్ సంకీర్తనం చేస్తే మనకేమిటి ఉపయోగం? మనం ఏడుస్తూ ఉంటాం, అది సంకీర్తనం చేస్తూ ఉంటుంది. అలాగే కాదు. కాబట్టి అదే చేయాలి తప్పించి ఇంకా ఏది చేసినా తప్పే. తప్పంటే అవివేకం. తప్పంటే నా అభిప్రాయం ధర్మాధర్మాల ఇష్యూ కాదు, అవివేకం, అజ్ఞానానికి సంబంధించిన విషయం. కాబట్టి అర్జునుడితో శ్రీకృష్ణుడు అంటే నువ్వు భీష్ముడి గురించి నువ్వు దుఃఖిస్తావు. భీష్ముడు సదాచారుడు, ఆయన కోసం పుణ్యలోకాలు వేచి ఉన్నాయి. నువ్వు దుఃఖించేది ఏమిటి ఆయన గురించి? ఇంకా భీష్ముని యొక్క వాచ్యార్థం గురించి సద్వృత్తత్వాత్, దానికి వాచ్యార్థం కారణంగా భీష్ముడు అంటే ఒక వ్యక్తి నువ్వు అనుకుంటే దుఃఖించక్కర్లేదు. సద్వృత్తత్వాత్ భీష్ముడు వ్యక్తి కాదు, ఆ ప్రాణశక్తి చైతన్య శక్తి అని నువ్వు అనుకుంటే దుఃఖించక్కర్లేదు. పరమార్థ రూపేణ నిత్యత్వాత్. తాన్ అశోచ్యాన్, మళ్ళీ అది వ్యాకరణం. ఈ తాన్ అశోచ్యాన్ అన్నది వ్యాకరణం. తాన్ వేస్తే అశోచ్యాహ ఈజ్ ఈక్వల్ టు అశోచ్యాన్. ఇప్పుడు మీరు చెప్పండి, రామ ప్లస్ తం ఏమవుతుంది? రామం. రామ ప్లస్ తేన ఏమవుతుంది? రామేణ. రామ ప్లస్ తాన్
కామాన్ అదన. సో అశోచ్యాహ చెప్పారు, తాన్ అశోచ్యాన్. తర్వాత అన్వశోచ, అనుశోచితవాన్ అసి. ఇప్పుడు అను అశోచ, అన్వశోచ అంటే అను అశోచ. అనుకి అర్థం అనుయే, అను అను. అశోచ అంటే మధ్యమ పురుష ఏకవచనం. అశోచ అంటే మధ్యమ పురుష ఏకవచనం, ఆ ధాతువు అలాంటిది. సో దానికి అర్థం ఏం చెప్పారంటే శోచితవాన్ అసి. అసి అంటే మధ్యమ పురుష ఏకవచనం, భవసి. సో నువ్వు శోకిస్తున్నవాడవు అగుచున్నావు అంటే నువ్వు శోకిస్తున్నావు. అశోచ్యాన్ అన్వశోచ, శోకింప తగని వారిని గురించి, అంటే ఎవళ్ళ గురించి నీవు శోకించనక్కర్లేదో వాళ్ళ గురించి శోకిస్తున్నావు. అశోచ్యాన్ అన్వశోచ. ఓ మహాత్ముడు ఉండేవారు, ఓ గృహస్థ మహాత్ముడు. ఆయన కుమారుడు ప్రాణం విడిచాడు. కుమారుడు పోయాడు. ఏముంది, మనుషులు మరణిస్తూ ఉంటారు. పెద్దవాళ్ళు మరణిస్తారు, కుర్రవాళ్ళు మరణిస్తారు. విదురుడు దృష్టాంతం చెప్పాడు, కులాలుడు దృష్టాంతం శాంతి పర్వంలో. ఏమిటంటే కుమ్మరివాడు మట్టి తీసుకొస్తాడు ముద్ద, దాంతో 1000 కుండలు చేయొచ్చు. 1000 కుండలు చేస్తాడు. ఈ కుండలు చేసినప్పుడు వాటిని కట్టెతోటి ఇలా ఇలా సరి చేస్తాడు చూడండి, ఆ లెవెల్లో ఓ 50 కుండలు పగిలిపోతాయి. ఆ కుండల మట్టి తీసుకెళ్ళి మూల పారేసి ఈ 950ని తీసుకెళ్ళి ఎండలో పెడతాడు, బోర్లిగించి ఎండలో ఆరబెడతాడు. ఈ ఆరబెట్టి మళ్ళీ వాటిని భద్రం చేసి లోపల 2 రోజులు ఆరబెట్టి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ఇంకో 50 కుండలు పగిలిపోతాయి. ఇంకా 900 ఆరిన కుండలు ఉంటాయి. వీటిని దాంట్లోకి కిల్నులో పెడతాడు. దాన్ని ఏమంటారు, బట్టీలో పెడతాడు. నిప్పులు బట్టీలో పెడతాడు. బట్టీలో పెట్టినప్పుడు ఆ బట్టీలోంచి తీసేపటికి 100 పగిలిపోయి 800 వస్తాయి. కాలిన కుండలు 800 వస్తాయి. వీటిని మార్కెట్కి పట్టుకెళ్తాడు. మార్కెట్లో పట్టుకెళ్ళి లోపల ఓ 25-30 ఈ ప్రయాణంలో పగిలిపోతాయి. మిగిలిన వాటిని అమ్ముతూ ఉండగా ఈ అమ్మీ కార్యక్రమం 10 రోజులు అమ్మకం పట్టిందనుకోండి, ఈ 10 రోజుల్లో ఇంకో 50 పగిలిపోతాయి. ఈ కొనుక్కున్న 700 కుండలు వాళ్ళ ఆయా కొన్ని కుండలు కొన్న రోజునే పగిలిపోతాయి కొన్నవాడి దగ్గర. కొన్ని కుండలు కొన్న వారంలో ఫస్ట్ వీక్లో పగిలిపోతాయి. కొన్ని కుండలు ఫస్ట్ మంత్లో పగిలిపోతాయి. కొన్ని కుండలు ఫస్ట్ ఇయర్లో పగిలిపోతాయి. మళ్ళీ ఏడాది వేసంకాలం వచ్చేప్పటికి మళ్ళీ వీళ్ళందరూ కుండలు కొనుక్కుందుకు ఇక్కడికి తయారు. అంటే అన్ని కుండలు పగిలిపోయాయని అర్థం. ఇది సంగతి. ఇప్పుడు దీంట్లో ఓ కుండ అదృష్టవంతపు కుండ, ఇంకో కుండ దురదృష్టం. వాట్ ఏ థింగ్ ఇట్ ఈస్. కాబట్టి ఆత్మస్వరూపం తెలియని వాడు దుఃఖించాలి. దీని మీద మళ్ళీ జాతకాలు, వీడు ఎంతకాలం బతికాడు, వాడు ఎంతకాలం బతికాడు. ఆయుష్య హోమం. ఓ మహాత్ములు ఉన్నారు, త్రియంబకం యజామహే జపం చేస్తున్నారు. మంచం మీద ఉండి నేను చూడడానికి వెళ్ళాను. ఓం త్రియంబకం యజామహే అని జపం చేస్తున్నారు. చాలా సంతోషం, మీరు మృత్యుంజయ జపం చేస్తున్నారన్నాను. అంటే ఆయన ఉన్నారు, నేను ఎక్కువ కాలం బ్రతకడం కోసం చేయట్లేదు ఈ జపం అన్నారు. ఓ అలాగా, చెప్పండి ఎందుకు చేస్తున్నారు. ఒక సందేశం మానవాళికి, అంటే తేలికగా మరణించడం కోసం చేస్తున్నాను అని చెప్పి. ఆ మంత్రం పేరు మృత్యుంజయ మహామంత్రం, ఈశ్వరుని ఆరాధించే మంత్రం. తేలికగా మరణించడం కోసం నేను ఈ జపం చేస్తున్నాను అని చెప్పారు. ఆ వ్యక్తి ఎవరో చెప్పమంటారా? మీరేమనుకోనండి చెప్తా, మా నాయన గారే. సో అలాగే ఉండాలి. మరణం విషయంలో దుఃఖించడానికి హేతువే లేదు అసలు. భయపడడానికి హేతువు వ్యక్తికి ఉండకూడదు. దుఃఖించడం అన్నది చుట్టుపక్కల వాళ్ళకు ఉండకూడదు. మృత్యుంజయ మంత్రం చేస్తే తేలికగా మరణించడం కోసం చేశారు అంతే. అంతేగాని ఇంకో వారం రోజులు బతకాలనో, ఇంకో నెల రోజులు బతకాలనో కాదు. బతకాలనేటువంటి ఆకాంక్ష అనవసరం. యస్య మృత్యుభయం నాస్తి పరలోక భయం తథా. మృత్యుభయము పరలోక భయము ఈ రెండు ఎవడికి లేవో వాడు ఆత్మజ్ఞాని. వాడి గురించి ఇంద్రాదులు కూడా అసూయపడతారు అని శంకరులు చోట ఉపదేశ సహస్రంలో అంటారు. ఆ రెండో హాఫ్ గుర్తుండదు ఎప్పుడు కూడా. లెక్కది శ్లోకంలో ఒక హాఫే గుర్తుంటుంది. అర్ధ శ్లోకం అది ఒక శాపం అనమాట. నీకు అర్ధ శ్లోకమే గుర్తుండుగా, కానీ ఎప్పుడో మహర్షి ఎప్పుడో శాపం ఇచ్చాడు పూర్వజన్మలో, అది కొనసాగుతూ ఉంటుంది అంతే.
ఫస్ట్ హాఫే గుర్తుంటుంది, సెకండ్ హాఫ్ గుర్తుండే పనే లేదు. ఎనీవే, సో అన్వశోచ అనుశోచితవానసి. ఈ దుఃఖించడం ఎలాగో తెలుసిన, అభినయం చేస్తున్నా. దీన్ని అభినయము అంటారు. అభినయం అంటే యాక్టింగ్ ఇట్ అవుట్. అర్జునుడు దుఃఖిస్తున్నాడు కదా, ఏమని దుఃఖిస్తున్నాడు అంటారు? ఏదో ఏదో దుఃఖించడానికి ఒక పద్ధతి ఉంటుంది కదా, దుఃఖించేటువంటి సాహిత్యం కూడా ఉంటుంది, దుఃఖించే పద్ధతి, దాని లాంగ్వేజీ, దాని దాని టెర్మినాలజీ అంతా ఉంటుంది. సో ఇప్పుడు ఒక ఒక కొడుకు దుఃఖిస్తున్నాడు అనుకోండి, నాయనా నాకు పిల్లలు పుట్టి నా వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యేదాకా ఉంటావు అనుకున్నాను రా, ఈ లోపలనే చచ్చిపోయావురా అనేదో దుఃఖిస్తున్నాడు, సంథింగ్ లైక్ దాట్. భర్త అయితే భార్య గురించి ఎలా దుఃఖిస్తున్నాడు, లేకపోతే భార్య అయితే భర్త గురించి ఎలా ప్రతిదానికి ఒక అభినయం ఉంటుంది. అర్జునుడు ఎలా దుఃఖిస్తున్నాడో ఆయన అభినయం చేసి చూపిస్తున్నారు. బహుశా ఇలా దుఃఖించి ఉంటాడు అని అభినయం. ఏమిటంటే అభినయం, తే మ్రియంతే మన్నిమిత్తం అహం తైర్వినాభూత కిం కరిష్యామి రాజ్యసుఖాదినా ఇది అభినయం. భాష్యంలో అభినయం అన్నది శంకరుల యొక్క శైలిలో భాగం. అది తప్పకుండా ఉంటుంది అభినయం. మీకు ఈ ఉపనిషద్ భాష్యం నేను మీకు చాలాసార్లు చూపించాను, ఇది అభినయం, ఇది అభినయం అని. ఎక్కడికి వెళ్ళినా అభినయం ఉంటుంది. ఎందుకంటే ఈ అభినయం ఎందుకన్నారు, అభినయాన్ని ప్రమాణాల్లో లెక్కేశారు. ఎందుకంటే నాట్యశాస్త్రంలో అభినయం ద్వారా మెసేజ్ మీరు అందజేస్తారు కదండి, ప్రమాణం. ఒక విషయాన్ని ఎదుటివాడికి తెలుసుకునే అవకాశం అభినయంలో వస్తుంది. కాబట్టి ఇక్కడ మీకు రూపాభినయం కుదరదు, ఎందుకంటే ఇక్కడ స్టేజీ అదేం లేదు, శబ్దాభినయం మాత్రం కుదురుతుంది. కాబట్టి శంకరులు ఎప్పుడు శబ్దాభినయాన్ని చేస్తూ ఉంటారు. ఓ చోట శంకరులు అంటారు, శృతి అభినయం చేసి చెప్తోంది ఆయన, అయమాత్మా బ్రహ్మ. మాండూక్య శృతిలో అయమాత్మా బ్రహ్మ, అయమాత్మా బ్రహ్మ కాదు, అయమాత్మా బ్రహ్మ, ఇది ఆత్మ, ఇది బ్రహ్మ అని. అక్కడ అయం శబ్దము అభినయ సూచకం. కాబట్టి మహావాక్యం, అయమాత్మా బ్రహ్మ అన్నది మహావాక్యం. అహం బ్రహ్మాస్మిని అభినయంగా చెప్పలేదు, అయం అన్నది అభినయాన్ని సూచిస్తుంది. అది అయమాత్మా బ్రహ్మ అనేది. సో అభినయాన్ని, శృతి కూడా అభినయాన్ని ప్రతిపాదిస్తూ ఉంటుంది. అలాగే భాష్యకారులు కూడా. సో వీడి అర్జునుడు ఏమని దుఃఖిస్తున్నాడంటే, తే మ్రియంతే మన్నిమిత్తం, నా కారణంగా వాళ్ళు చచ్చిపోతున్నారు. చూడండి, అంటే నేను చంపేవాడిని, వాళ్ళు చచ్చిపోయేవాళ్ళు అని వాడి అభిప్రాయం. అంచేత శ్రీకృష్ణుడు చెప్పబోతున్నాడు, నువ్వు చంపేవాడివి కావు, వాళ్ళు చచ్చిపోయేవాళ్ళు కాదు, కానీ నాయం హంతి నహన్యతే అని చెప్పబోతున్నాడు. కానీ వీడి దుఃఖం ఏమిటంటే మన్నిమిత్తం తే మ్రియంతే. చాలామంది అలా దుఃఖిస్తూ ఉంటారు. నా మూలంగా ఒకతను పాపం చాలా దుఃఖిస్తూ ఉండేవాడు. ఎందుకంటే స్కూటర్ మీద వెళ్తూ ఉంటే వెనకాల కూర్చున్నవాడు మరణించాడు, ఏదో స్కూటర్ యాక్సిడెంట్లో. జనరల్గా స్కూటర్ యాక్సిడెంట్లో పిలియన్ రైడర్ ఈజ్ ఎ సీరియస్ రిస్క్. డ్రైవర్కి హీ కమ్స్ అవుట్ ఆఫ్ దట్ థింగ్ ఈజీలీ, ఏదో ఈజీగా వస్తాడు. పిలియన్ రైడర్ రిస్క్లో ఉంటాడు. ఆ డ్రైవరు గిల్ట్ తోటి బాధపడుతూ ఉంటాడు, అతను నా మూలంగా మరణించింది. సో నా దగ్గరికి వచ్చాడంటే ఆ పని మీద వచ్చాడని నా అభిప్రాయం కాదు, అనుకోకుండా క్లాస్కి అటెండ్ అయ్యాడు. క్లాస్కి అటెండ్ అయితే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. వ్యక్తిగతంగా అడిగితే కొంత చెప్పడం కుదురుతుంది, కొంత చెప్పడం కుదరదు. క్లాసులో అయితే మొహమాటం ఏమి ఉండదు, చెప్పేదేదో చెప్పడమే. వ్యక్తిగతంగా చెప్పడం కష్టం, అంత నిర్మోహమాటంగా వ్యక్తిగతంగా. అంచేత క్లాస్ అటెండ్ చేయమని చెప్పేది అందు గురించే. సో క్లాస్ అటెండ్ చేశారు. క్లాస్ అటెండ్ చేసిన తర్వాత నాతో చెప్పారు ఆయన, నాకు గిల్ట్ తగ్గిందండి అని చెప్పి. తగ్గడం పోతుంది కూడా, కొంచెం అనుసంధానం చేస్తే పోతుంది. ఆ శ్లోకాలని కొంత భక్తి నేర్చుకుని శ్రీకృష్ణుని స్మరించి శ్లోకాన్ని అనుసంధానం చేస్తుంటే శోకము అనే మాలిన్యము, అది కూడా ఒక దోషమే, అది కూడా పోతుంది. నిర్వేదం అని ఇంకొకటి ఉంది, శోకము నిర్వేదము. శోకం నుంచి వస్తుంది ఈ నిర్వేదం, అది పర్వాలేదు. అంటే ఒక రకమైన నిర్లిప్తత. శోకం కాదు, లూజింగ్ ఇంట్రెస్ట్. క్యా హై, వాట్ ఈస్ దేర్ ఇన్ లైఫ్, ఇట్ ఈస్ నాట్ వర్త్ లివింగ్, ఇట్ ఈస్ లైక్ దాట్, ఇన్ ది ఎండ్ ఎవ్రీబడి డైస్, క్యా హోతా హై. ఇలాగనమాట నేను అభినయం చేసి చూపిస్తున్నాను. ఇది నిర్వేదము అని అంటారు. నిర్వేదం మంచిదే,
నిర్వేదమాయాత్ నాస్త్యకృతేనా. ఏం చేస్తానులేండి కర్మలు, ఎంత చేసినా అల్పమైన ఫలమేగా, మోక్షం ఎలాగో వచ్చేది లేదు. నాస్త్యకృత కృతే నిర్వేదమాయాత్ పరీక్ష లోకాల్ని పరీక్షించి అంటే అనుభవాన్ని సంపాదించి, జీవితంలో సారం ఏం లేదండి, నిస్సారం. కదళీ స్తంభవత్ అసార సంసార అంటారు శంకరుడు. అరటి బోధెలో ఎంత సారం ఉంటుంది? అరటి బోధె ఇంత ఉంటుంది, లావుగా దిట్టంగా కనపడుతుంది. కానీ దాని మీద మీరు స్తంభం కింద పెట్టి ఇల్లు కట్టగలుగుతారా? కట్టలేరు. ఈ సంసారం కూడా అలాంటిదే, నిస్సారం, ఊరికే కనపడుతుందే కానీ సారం లేనిది. కాబట్టి దాని గురించి అంత పెద్ద పట్టించుకోవాల్సిందే ఉంది అని నిర్వేదము, దట్ ఈజ్ ఓకే. అంతేగాని అయ్యో అమ్మో ముర్రో అయ్యో అంటూ దుఃఖించటం మటుకు చాలా తప్పు. సో అర్జునుడి దుఃఖం ఏమిటంటే నా మూలంగా వీళ్ళు చచ్చిపోతారు, అదో తప్పు. ఒకళ్ళ మూలంగా ఇంకొకళ్ళు చచ్చిపోరు. ప్రతి వ్యక్తి కూడా తన ఆయుర్దాయాన్ని దాన్ని తెచ్చుకొస్తాడు. సో తర్వాత ఇంకోటి, పోనీ చచ్చిపోతే ఏమవుతుంది? అహం తైః వినాభూత కింకరిష్యామి రాజ్యసుఖాదిన. చచ్చిపోయి రాజ్య సుఖము లభిస్తుంది. భీష్మాదులు చచ్చిపోతే వీడికి రాజ్యసుఖం లభిస్తుంది, పవర్ వస్తుంది. ఆది శబ్దం చేత ఇంకేవో భోగాలు ఇవే వస్తాయి. వాళ్ళు ఉంటే వాళ్ళతో పాటు షేర్ చేసుకోవాలి, కానీ నేను ఒక్కడిని భోగాలను ఏమనుభవిస్తాను అని వీడి దుఃఖం. అహం కింకరిష్యామి తైః వినాభూత, వాళ్ళు లేకుండా అయిపోతారు. అంటే ప్రతివాడు కూడా నాకు రాజ్యం కావాలి, భోగాలు కావాలి, మరొకటి కావాలి, ఇవన్నీ షేర్ చేసుకుందుకు నా ఫ్యామిలీ మెంబర్స్ కావాలి, వాళ్ళలో ఎవరికి ఏమీ తేడా రాకూడదు, ఆ కంపానియన్షిప్ అలాగే ఉండిపోవాలి, ఎవళ్ళు చచ్చిపోకూడదు. క్యా బాత్ హై. ఇది అర్జునుని యొక్క లెక్క. అది తప్పు. అలాగే శోకిస్తున్నాడు. చేతనే అజ్ఞానం అని చెప్పారు అలా. ఎందుకంటే మనిషి అభివృద్ధిని కోరతాడు, లౌకిక అభివృద్ధి. ఆ అభివృద్ధి దాన్ని హీ హ్యాస్ టు షేర్ విత్ హిస్ కంపానియన్స్. ఆ కంపానియన్షిప్ అది కూడా పార్ట్ ఆఫ్ ది డిజైర్. కంపానియన్షిప్ ఉండాలి. అంటే నా కంపానియన్స్ ఎవరైతే ఉంటారో అవన్నీ అలా నిలిచి ఉండాలి, కంపానియన్షిప్. సో అలాగా అది ఆ రకమైన కోరిక దుఃఖానికి హేతు అవుతుంది, అంతకంటే ఇంకేం లేదు. ఎందుకంటే తీరి కోరిక ఎలాగూ కాదు, తీరి ప్రసక్తి లేదు, దుఃఖహేతువే అవుతుంది. వస్తూ రెండో వాక్యం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే నుండి చూడండి. త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే. ఆయన త్వంని రెండో వాక్యంలో కలిపారు. మొదటి వాక్యంలో కూడా పెట్టుకోవచ్చు, ఎలా అయినా పర్వాలేదు. శంకరులు భాష్యంలో సింటాక్స్ చేయరు. అంటే పదాలని నేను ప్రతిపదార్థం చెప్పాను చూడండి, ఇక్కడ పదం అక్కడికి అక్కడ పదం అన్ని కలిపి చెప్తాను, అలా చెప్పరు. ఎక్కడ ఆ వరుసలో ఏ వరుసలో పదాలు ఉంటే ఆ వరుసలోనే వ్యాఖ్యానం చేసేస్తాం. మనం వాటిని సెంటెన్స్ రూపంగా ఇటు అటు అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. త్వం ప్రజ్ఞావాదాన్ ప్రజ్ఞావతాం బుద్ధిమతాం వాదాంచ వచనాని చ భాషసే. అసలు మామూలుగా అయితే ప్రజ్ఞావతాం ప్రజ్ఞావాదాహ తాన్ ప్రజ్ఞావాదాన్ అని చెప్పాలి. కానీ ఆయన షార్ట్ కట్ చేసేస్తుంది. ప్రజ్ఞావతాం వాదాహ తాన్ అని చెప్పడానికి బదులుగా ఆ వాదాహ తాన్ను కలిపితే ఏమిటవుతుంది? వాదాన్ అవుతుంది. అదే వేసేశారు. ప్రజ్ఞావతాం వాదాన్, ప్రజ్ఞావాదాన్, ప్రజ్ఞావంతుల యొక్క వాదములు, మధ్యమ పదలోప సమాసం. సో ప్రజ్ఞావంతులు చెప్పే పలుకులు, ప్రజ్ఞ అనే ఉంది కానీ ప్రజ్ఞావంతులు అని లేదు కదా. ఆ వంతులు అన్నది తెచ్చుకురావాలి, మధ్యమ పదలోపి సమాసం. సో ప్రజ్ఞావాదం అంటే ప్రజ్ఞావంతులు, ప్రజ్ఞ గలవారు. ప్రజ్ఞ అని ఉంది, ప్రజ్ఞ గలవారు. ఆ గలవారు అనే పదాన్ని మనం ఇంపోర్ట్ చేశాం, అది సమాసంలో లోపించిందని అర్థం. సో ప్రజ్ఞ గలవారు అంటే వివేక ప్రజ్ఞ, అంటే ఆత్మకు మరణము లేదు. ఆత్మదాకా ఎక్కడండి, జీవుడికే మరణం లేదు. సముద్రానికి మరణం లేదు, సముద్రం దాకా ఎందుకండి, తరంగానికే మరణం లేదు.
తరంగం మాత్రం మరణించింది. ఏమిటి మరణించింది తరంగంలో? మీరు ఆలోచించి చెప్పండి నాకు. తరంగంలో ఏమిటి మరణించింది? ఏమిటి మరణించింది? ఆ నామరూపాలు మరణించాయి. తరంగంలో రూపం అంటే ఏమిటి? నామరూపాలు మరణించాయి అన్నారు. ముందు అసలు రూపం ఏమిటో ఆలోచిద్దాం, తర్వాత నామం జోలికొద్దాం. రూపం అంటే ఏమిటి? తరంగంలో రూపం అంటే ఏమిటి? కాదు, మీరు ఎలాగో మరణించలేదు కదా, మీరు మరణించిన దాని గురించి చెప్తున్నారు కదా. రూపం మరణించింది అన్నారు కదా, ఏమిటది? ఏమిటి మరణించింది? నీరు అనకూడదు, నీరు మరణించలేదు. అంటే పొడవు వెడల్పు మరణించేది. రూపం అంటే ఏమిటి? ఎత్తు పొడవు వెడల్పు మరణించాయి. చాలా బుద్ధిమంతుడు. ఎత్తు పొడవు వెడల్పు మరణించాయి. ఎత్తు పొడవు వెడల్పు మరణించడం ఏంటండి? అయితే ఇంకొకటి కూడా ఉంది, దాంట్లో కాలం కూడా ఉంటుంది. తరంగంలో కాలం ఉంటుంది. కాలం మరణించింది.